గురువుగారి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి సంబంధించి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కర్కాటక రాశి వాళ్లకు ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది. ఏప్రిల్ మాసం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నది. వీళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి కావాల్సినటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని పనులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. అలాగే పాత మిత్రులను కలవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. వీళ్ళు సంతోషముగా జరుగుతున్న మామూలుగా మిత్రులు కలుసుకుని కావాల్సినటువంటి నిర్ణయాలు ఏవో మాట్లాడుకుంటారు. మిత్రుల చేత కొంత వీళ్ళు చేసేటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు మిత్రుల చేత కొంత పెట్టుబడి పెట్టించుకోవటం అనేటువంటి జరుగుతుంది వీళ్ళు. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలమైనటువంటి లాభాలతో ఈ మాసం కూడా వీళ్ళకి అనుకూలముగానే ఉంది. కర్కాటక రాశి వారికి మానసికమైనటువంటి బలముతో ముందుకు అడుగు వేస్తే మంచిది. వీళ్ళు అనుమానము అయినటువంటి విధముగా అనుమానాస్పదముగా అడుగులు వేస్తే దాంట్లో విజయం సాధించలేరు. కొంచెము దృఢ సంకల్పముతో అడుగులు ముందుకు వేస్తే చాలా యోగదాయకముగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపార విస్తృతి ఎలా చేయాలి, ఇంకా ఎలా పెంచుకోవాలి, ఏమిటి అనేటువంటి దాని గురించి ఉంటుంది. లోన్లు ఏమైనా రావాల్సినటువంటివి ఉంటే గనక వీళ్ళకు లోన్లు వస్తాయి. రుణము పుడుతుంది. డబ్బు రావటం అనేది జరుగుతుంది గాక నెలాఖరులో ఖచ్చితముగా నూతన వస్త్రాలు ఆభరణాలు వీళ్ళు కూడా కొనుక్కోవడం అనేది జరుగుతుంది సంతోషముగా. దూర ప్రయాణాలు చేసేటువంటి దానికి వీళ్ళకి కొంచెం అనుకూలవంతంగానే ఉంటుంది దూర ప్రయాణాలు. విద్యార్థులకైతే చాలా యోగదాయకముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా బాగుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా మహాద్భుతమైనటువంటి అవకాశము దక్కబోతున్నది అనేటువంటిది ఉంది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎవరి వాళ్ళు చూసుకొని ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటే వాళ్లకు మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి దిక్కులు, రంగులు, అలాగే దైవారాధన విషయం ఏమిటి చెప్పండి? కర్కాటక రాశి వాళ్ళు వేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే తెల్లని వస్త్రము కానీ ఎర్రటివి కానీ వాడవచ్చును రెండు. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా 3 దిక్కులు పనికొస్తాయి వీళ్లకు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి గణపతిని ఆరాధిస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది గాక. చాలా బాగా చెప్పారు గురువు గారు. ఉత్తరం మినహా మీకు అన్ని దిక్కులు బాగా కలిసి వస్తాయి. రంగుల విషయానికి వస్తే తెలుపు, ఎరుపు ఈ 2 బాగా కలిసి వస్తాయి. ఇక ఎలాంటి విఘ్నాలు లేకుండా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అంటే విఘ్నేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకున్న తర్వాతనే పరిహారాలు చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేవి జరుగుతాయి. సో మంచి ఫలితాలు రావాలంటే మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీతో మాట్లాడటం, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం, మీకు సంబంధించిన జాతకాలని పరిశీలించడం జరుగుతుంది. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.